తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కింది. మొదటి విడత కింద ప్రొసీడింగ్స్ అందుకున్న పలువురు నిర్మాణాలు చేపట్టారు. ఇక రెండో విడత జాబితాలపై భారీ కసరత్తు కొనసాగుతోంది. అయితే దరఖాస్తుదారులు వాటి అప్లికేషన్ స్టేటస్ వివరాలను మొబైల్లోనే చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకోండి. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ రెండో విడత జాబితాను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విడత కింద 2 లక్షలకు పైగా మందిని ఎంపిక చేయగా, వీరిలో 1,00,000 మందికి సంబంధించిన జాబితాలపై సర్వే పూర్తి చేశారు. ఈ జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లకు అందాయి. ఇన్ఛార్జ్ మంత్రి సంతకంతో ప్రొసీడింగ్స్ కాపీలను అందజేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 2023 ఏడాది డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి. ఇవే కాకుండా ఆ తర్వాత ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజాపాలనలోనూ మరికొన్ని దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ అధికారులు ఆన్లైన్ చేశారు. అంతేకాకుండా వీటిని L1, L2, L3 కేటగిరీలుగా కూడా విభజించారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కొద్ది నెలల కిందటే ప్రత్యేకంగా వెబ్సైట్ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా ఫిర్యాదులు, సమస్యలను స్వీకరిస్తామని ప్రకటించింది. అందుకు తగ్గిన విధంగానే ఓ టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి మాత్రమే కాకుండా దరఖాస్తుదారుల స్టేటస్ వివరాలను కూడా తెలుసుకునే వీలు ఉంటుంది. కేవలం కంప్యూటర్, ల్యాప్టాప్ మాత్రమే కాకుండా మీ చేతుల్లో ఉండే మొబైల్ ద్వారా కూడా సింగిల్ క్లిక్తోనే చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మొబైల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ స్టేటస్ చేసుకోవాలనుకుంటే ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళాలి. హోమ్ పేజీలో కనిపించే అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ లేదా ప్రజాపాలన అప్లికేషన్ నంబర్ లేదా FSC ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబర్ను ఎంట్రీ చేసి గో ఆప్షన్పై నొక్కాలి. సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తుదారుడి పేరు, అప్లికేషన్ నంబర్, జిల్లా, మండలం, గ్రామం వివరాలు కనిపిస్తాయి. ఫోన్ నంబర్, FSC కార్డు నంబర్, ఆధార్ నంబర్తో పాటు సర్వేయర్ పేరు కూడా డిస్ప్లే అవుతాయి. మీ దరఖాస్తు ఏ లిస్ట్లో ఉందో కూడా తెలుస్తుంది. ఇళ్ల శాంక్షన్ అయిందా లేదా వంటి వివరాలు కూడా డిస్ప్లే అవుతాయి. ఇదంతా కూడా చాలా ఈజీగా క్షణాల వ్యవధిలోనే పూర్తవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కు సంబంధించి మీ అప్లికేషన్ స్టేటస్లో ఏమైనా తప్పులు ఉంటే కూడా ఫిర్యాదు చేయవచ్చు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి క్లియర్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను కూడా వెబ్సైట్ ద్వారానే పూర్తి చేసుకోవచ్చు. హోమ్ పేజీలో కనిపించే గ్రీవెన్స్ ఎంట్రీపై క్లిక్ చేసి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి అయితే గ్రీవెన్స్ ఐడి జనరేట్ అవుతుంది. ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ ఐడితో మీ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్సైట్లో కనిపించే గ్రీవెన్స్ సెర్చ్ పై క్లిక్ చేసి మీ ఐడిని ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో కూడా తెలుస్తుంది. 040293900057 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేసి కూడా పలు సేవలు పొందే వీలు ఉంటుంది.